పంచారామాలు అనగా ఏమిటి? ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో ఇలా వివరించబడి ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు. దీంతో వీర గర్వంతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురి చేయగా ఇందుకు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు కుమారస్వామి వల్లనే తారకాసుని వధించుటకు సాధ్యపడుతుందని తెలిపి కుమారస్వామిని యుద్ధానికి పంపుతాడు. యుద్ధం నందు కుమారస్వామి తారకాసుని కంఠంలో గల ఆత్మలింగమును ఛేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును ఛేదిస్తాడు. దీంతో తారకాసురుడు మరణిస్తాడు. ఛేదించే సమయంలో ఆ ఆత్మలింగము వేరై 5 ప్రదేశాల్లో పడుతుంది. తర్వాత వాటిని ఆయా ప్రదేశాలలో దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు. కనుక ఈ 5 క్షేత్రాలని పంచారామాలని పిలుస్తారు. ద్రాక్షారామం పంచారామాలలో మొదటిదైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగభాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించబడింది కనుక ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం చోళ రాజైన భీముడు నిర్మించాడని పురాణాల్లో చెప్పబడింది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వంలో ఎంతమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకుని తరించారని తన భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అమరరామము పంచారామాల్లో రెండవది అమరరామము. గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరాన వెలిసింది. ఇక్కడ స్వామివారిని అమరేశ్వరుడు అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదిక పైన నిర్వహించబడి ఉంది. అమరేశ్వరుడైన ఇంద్రుడు చేత ప్రతిష్ఠించింది ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు. పురాణాల్లో చెప్పబడింది. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో గలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరరామేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారంట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఈ కథ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వేయగానే భూమి నుండి పాలాధార వచ్చిందంట. క్షీరం అనగా పాలు. దీని మూలంగా క్షీరాపురి అని పేరు వచ్చింది. క్రమంగా క్షీరాపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో
9 గోపురాలతో కట్టబడింది. సోమారామం పంచారామాలలో 4వదైన సోమారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గల గునిపొడిలో గలదు. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇచ్చట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి మారుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రుడిచే ప్రతిష్ఠించబడిన కావున దీనిని సోమారామము అని పేరు వచ్చింది. కుమార భీమరామము పంచారామాలలో చివరిది 5వది అయిన కుమార భీమరామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ల దూరంలో గలదు. ఇక్కడ స్వామిని కుమార భీమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపు రాయితో చేసినదానిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 5 ఆలయాలను ఒకే రోజు అంటే సంధ్యా సమయంలో మొదలుపెట్టి సాయంకాలంలోపు దర్శించుకున్న మోక్షము లభిస్తుంది అని పెద్దలు చెప్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కార్తీక మాసం వచ్చేస్తుంది. కార్తీకంలో పంచారామాల క్షేత్రాల దర్శనం శుభప్రదం.